ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక డిజైన్ ఇస్తున్నాను అనమాట. ఇది ముందుగా ఇట్లా 8 వరుసల దారం చుట్టుకున్నా. ఇట్లా ఫింగర్కి ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. నిడిల్ వచ్చి 10 నెంబర్ యూస్ చేస్తున్నా. నిడిలు ఇప్పుడు పీకో చేసిన సైడ్ ఉంటుంది కదా, ఇట్లా ఇదేమో ఇట్లా ముందు లాక్ వేసుకోవాలన్నమాట. ఎప్పుడు లాక్ చూపిస్తా కదా, అదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత ఇంకో లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బీల్ లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా బీల్ లాక్ చేసుకొని ఇది ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట బీడ్స్ని. తర్వాత ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట దీని పక్కన. తర్వాత ఇప్పుడు కుచ్చు యాడ్ చేసుకోవాలి. దీనికి ఇట్లా ఉంటాయి కదా ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి ఇవి. ఈ కుచ్చులను యాడ్ చేసుకోవాలన్నమాట ఈ డిజైన్లో. ఇట్లా చూసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కుచ్చు లాక్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మళ్ళీ సింగిల్ క్రోషా దాని పక్కనే మళ్ళీ ఇప్పుడు 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా ఈ పోగులో నుంచి బీడ్స్ ఇట్లా యాడ్ చేసుకోవాలన్నమాట. బీడ్ లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇదొక ట్రయాంగిల్ లాగా బీడ్స్ ఇట్లా చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 చైన్స్, 3 అయినా 4 అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే 4 చైన్స్ వేసుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 6 చైన్స్ వేసుకోవాలన్నమాట. 2 3 4 5 6. ఈ 6 చైన్స్ ఇక్కడ వస్తుందో ఇక్కడికి లాక్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకొని ఎక్కడ దాకా వస్తుందో అక్కడ లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఉల్టా తిప్పి ఇట్లా చీరను ఇట్లా 3 క్రోషా వేసుకోవాలన్నమాట. సూది మీద 2 టైమ్స్ దారం చుట్టుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇట్లా 2 టైమ్స్ చుట్టుకొని 3 క్రోషా వేసుకోవాలన్నమాట. 13th 3 క్రోషా వేసుకోవాలన్నమాట 6 చైన్లో. ఇట్లా 3 అయింది. ఇప్పుడు 4 వేస్తున్నా. ఇట్లా మొత్తం ఆర్చ్ మొత్తం 13th 3 క్రోషా వేసుకోవాలన్నమాట. 13th 3 క్రోషా వేసుకున్న తర్వాత ఆర్చ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఈ విధంగా ఇట్లా వేసుకోవాలన్నమాట. మొత్తం ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ దాకా వస్తుందో ఇది మనం 4 చైన్ వేసుకున్నాం కదా, అక్కడ లాక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా లాక్ చేసుకొని మళ్ళీ ఇది సీదా తిప్పాలి. ఇప్పుడు ఇట్లా ఉల్టాలో నుండి ఇట్లా సీదాలో తిప్పుకున్న తర్వాత ఇట్లా ఈ పైన ఉంటాయి కదా ఆర్చ్ పైన ఇట్లా దీని మీద సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసి సింగిల్ క్రోషా వేసుకోవాలంతా పైన. ఇట్లా 6 వేసుకోవాలన్నమాట సింగిల్ క్రోషా. ఈ విధంగా మొత్తము 6 వేసుకోవాలన్నమాట. 7th దానికి మళ్ళీ బీడ్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు 4 4 5 5 6 తర్వాత ఒక బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇట్లా ఒకటి బీడ్ యాడ్ చేయాలి. బీడ్ లాక్ వేసుకోవాలన్నమాట. బీల్ లాక్ ఏం లేదు, సారీ, డైరెక్ట్గా లాక్ వేసుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఇట్లా ఈ విధంగా మొత్తం సింగిల్ లాక్ వేసుకోవాలి.
ఇట్లా సింగిల్ లాక్ వేసుకోవాలన్నమాట మొత్తము డిజైన్కి అంతా. ఇట్లా లాస్ట్ మళ్ళీ ఇక్కడ మనం లాక్ వేసుకున్నాం కదా దాని మీదనే లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా దీని మీదనే చూసి లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఇట్లా. తర్వాత ఇది ఎక్కడ వస్తుందో అక్కడ లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట డిజైన్. మళ్ళీ ఇప్పుడు దీని పక్కన మళ్ళీ బీడ్స్, తర్వాత మళ్ళీ కుచ్చు, అట్లనే డిజైన్ మొత్తం కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సింగిల్ క్రోషా వేసి మళ్ళీ బీడ్స్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇట్లా 3 బీడ్స్ మళ్ళీ 3 బీడ్స్ యాడ్ చేస్తున్నా. ఇట్లా ఇది ట్రయాంగిల్ షేప్లో వచ్చేటట్టు చూసి లాక్ చేసుకుంటున్నాను అనమాట బట్టకు ఈ విధంగా. ఇట్లా తర్వాత సింగిల్ క్రోషా, దాని పక్కన మళ్ళీ ఇప్పుడు కుచ్చు యాడ్ చేస్తున్నా. ఇట్లాంటి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుచ్చుళ్ళు అనమాట. ఇట్లా ఈ కుచ్చుళ్ళు యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా ఈ విధంగా ఇట్లా ఇది ఎక్కడి దాకా వస్తుందో అక్కడ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళా సింగిల్ క్రోషా అయిన తర్వాత మళ్ళీ బీడ్స్ అనమాట. బీడ్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్లా 3 బీడ్స్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా దీంట్లో నుంచి దారం పోగులు చిక్కు లేకుండా మడసంగా వేసుకోవాలన్నమాట మంచిగా. ఇప్పుడు మళ్ళీ లాక్, చీరకు లాక్ వేస్తున్నా. మళ్ళీ సింగిల్ లాక్, మళ్ళీ ఇప్పుడు 4 చైన్స్. చీరకు మొత్తం ఇదే విధంగా కంటిన్యూ వేసుకోవాలన్నమాట. ఇట్లా బట్టకు 4 చైన్స్ తర్వాత మళ్ళీ 6 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 3 4 5 6 ఇది ఎక్కడ దాకా వస్తుంది కొంచెం లోపలికి లాక్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా మళ్ళీ లాక్ ఈ విధంగా అనమాట. కొంచెం చూసుకొని లాక్ వేసుకోవాలన్నమాట చిక్కు లేకుండా. మళ్ళీ ఇప్పుడు చీర ఇట్లా రివర్స్ తిప్పి ఉల్టా సైడ్ మళ్ళీ నీడిల్ పైన ఇట్లా 2 టైమ్స్ దారం చుట్టుకొని 3 క్రోషా చేసుకోవాలన్నమాట. ఆర్చ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఇది మొత్తం 13th ఆర్చ్ చేసుకోవాలి. లాస్ట్ ఇప్పుడు వేసుకుంటున్నా 13th. ఇప్పుడు ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా చూసి లాక్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ తిప్పుకొని ముందుకు, ఇప్పుడు దీని మీద ఉంటుంది కదా ఇట్లా తిప్పుకున్నాక ఇవి ఉంటాయి కదా ఈ ఆర్చెస్ పైన ఈ బొక్కలు, దీంట్లో నుంచి సింగిల్ క్రోషా వేసుకోవాలన్నమాట. 6 వేసుకోవాలన్నమాట సింగిల్ క్రోషా. ఇట్లా 6 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం దీనిపైన సింగిల్ క్రోషాని డైరెక్ట్గా నీడిల్ మీద ఏం చుట్టుకోకుండా డైరెక్ట్గా చుట్టుకొని వేసుకోవాలన్నమాట. ఇట్లా చిక్కు లేకుండా ఇవి వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇప్పుడు 6 అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇట్లా నీళ్ళ పైన తీసుకోవాలన్నమాట దారం. ఇట్లా ఈ విధంగా ఇట్లా మొత్తం 6 వేసుకోవాలన్నమాట. 6 సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత 6 టైమ్స్ సింగిల్ క్రోషా ఈ విధంగా. ఇప్పుడు ఈ లాక్ పైన లాక్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చీరకు లాక్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లాక్ వేసుకోవాలన్నమాట చీరకు. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పక్కన సింగిల్ క్రోషా వేసుకొని మళ్ళీ 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా సేమ్ ఇదే విధంగా డిజైన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలన్నమాట చీరకు. ఇట్లా ఫస్ట్ 3 బీడ్స్, తర్వాత కుచ్చుళ్ళు, తర్వాత బీడ్స్, మళ్ళీ ఆర్చ్ ఇట్లా ఈ విధంగా మళ్ళీ సేమ్ అదే విధంగా అనమాట. ఇట్లా ఇదే విధంగా చీర మొత్తం వేసుకోవాలన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఈ డిజైన్ మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఇట్లా
ఈ విధంగా ఇట్లా ఆర్చి ఈ విధంగా వచ్చిందనమాట. ఇట్లా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.